Hi friends, welcome back to Cine X Telugu. The most awaited movie of Tollywood, Lenin. ఇప్పటికే అనేకసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చి చివరకు జూలై 10న రిలీజ్కి సిద్ధమైంది. ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుండి 3 నిమిషాలపైన నిడివిగల ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్లో ఏముందో చూద్దాం. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. కథ: చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురమనే ఒక గ్రామంలో జరుగుతున్నట్లు అర్థమవుతుంది. ఈ ఊర్లో ప్రతి సంవత్సరం 18 రోజుల పాటు మహాభారతంలోని ఘట్టాలను ప్రదర్శించి ద్రౌపది అమ్మవార్ని కొలుస్తారు. ఆ సమయంలో అక్కడ ఒక రక్తపుచ్చుక కూడా నేలమీద పడకూడదు అనేది ఒక నిబంధనలా ఉంటుంది. మహాభారతంలో ధర్మరాజు పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనకి తెలుసు. అలానే ఆ ఊర్లో జరిగే జాతర సమయంలో ధర్మరాజులాంటి పాత్ర వలన ఏం జరిగింది? జాతరలోని కీలకమైన ఘట్టాల సమయంలో గ్రామంలోని కక్షలు, కార్పణ్యాలు ఎలా రగిలాయి? వాటిని ఎవరు రెచ్చగొట్టారు? వాటి వలన జరిగిన పరిణామాలేమిటి? జాతరను భగ్నం చేయటానికి అరాచక శక్తులు ఎలా విజృంభించాయి? కథానాయకుడు వాటిని ఎలా అడ్డుకున్నాడు? తన ప్రేమలో, స్నేహంలో ఎలాంటి సవాలెదుర్కొన్నాడు? చివరకు ఏం జరిగింది అనేవి ఈ కథలో కీలకమైన అంశాలుగా కనిపిస్తున్నాయి. మహాభారతంలో అసలు కథంతా ద్రౌపది చుట్టూ తిరిగినట్లే ఈ సినిమా కథంతా భారతి అనే కథానాయక చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తుంది. గ్రామాల్లో ఉండే కక్షలు, కార్పణ్యాలు, వర్గపోరులను కళ్లకు కట్టినట్లుగా చూపించటంలో దర్శకుడు సఫలమైనట్లు కనిపిస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. శివాజీ పాత్ర కీలకంగా ఉన్నట్లు అర్థమవుతుంది. కోట్ సినిమా తర్వాత మరొకసారి తన నటనతో చెలరేగిపోయినట్లు తెలుస్తుంది. ఇంకా సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీరావు లాంటి అనేకమంది సీనియర్లు కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. మొత్తానికి గ్రామీణ నేపథ్యంలో ఒక ఇంటెన్స్ ఉన్న కథని సిన్సియర్గా చెప్పే ప్రయత్నం దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరి చేసినట్లు తెలుస్తుంది. భారతిగా భాగ్యశ్రీ ఆహార్యం, అభినయం చక్కగా ఉన్నాయి. అఖిల్ నాటుగా మోటుగా సరిపోయాడు. చిత్తూరు యాసని కూడా బాగానే ఓన్ చేసుకుని డైలాగులు చెప్పాడు. ఓవరాల్గా ఇది అఖిల్కి ఒక అగ్నిపరీక్షలాంటి సినిమా అని చెప్పవచ్చు. తన ప్రాణం పెట్టి చేశాడని తెలుస్తుంది. టెక్నికల్గా అన్ని డిపార్ట్మెంట్లు అద్భుతంగా ఉన్నాయి. నాగార్జున ప్రొడక్షన్ విషయంలో ఎక్కడ అస్సలు రాజీ పడలేదని తెలుస్తుంది. ఫోటోగ్రఫీ, డిఐ, మ్యూజిక్, సాంగ్స్ అన్నీ ఈ కథను నిజాయితీగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాయి. కుండలోని అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూసి చెప్పవచ్చు అంటారు కదా, అలా చూస్తే ఈ సినిమా హిట్ అని చెప్పవచ్చు. అందరూ సిన్సియర్గా పడిన కష్టం తెలుస్తుంది. ట్రైలర్లో ఒక డైలాగుంది, మహాభారతంలో శ్రీకృష్ణుడు యుద్ధం కూడా ప్రశాంతంగా చెయ్యాలి అని. అలానే మనం కూడా జూలై 10 వరకు ప్రశాంతంగా వెయిట్ చేద్దాం. సినిమా చూద్దాం. ఈ సినిమా ద్వారా మంచి విజయం సాధించి అఖిల్ కూడా ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యల సరసన గర్వంగా చేరి నటుడిగా తన జైత్రయాత్రను మొదలుపెడతాడని ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఫాస్టెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం సినీ ఎక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.